హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్స్ ప్రధానంగా మనకి మ్యాథ్స్, సైన్స్ ఉంటుందన్నమాట. సో మన రెండు తెలుగు స్టేట్స్లో మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఎక్స్పర్టైజ్డ్ ఉన్నారు, కానీ జనరల్ సైన్స్ వచ్చేసరికి చాలామంది ఫెయిల్ అవుతున్నారు. దీనికి కారణాలు ఏంటంటే కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ, లేకపోతే మార్కెట్లో ఉన్నటువంటి వివిధ రకాల మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ప్రిపేర్ అవ్వడం. మరి రైల్వే జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్టు సైన్స్ అనుకున్నప్పుడు సైన్స్ అనేది 100% మనం స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఒక క్లారిటీ, స్ట్రాటజీ అనేది ఉండాలి. అందులో భాగంగా మీరు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా, ఓకేనా, మెయిన్ అయితే 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవడం అనేది బెస్ట్. మరి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కూడా చదివేటప్పుడు చాలామంది ఏంటంటే యాక్టివిటీస్ ఉంటాయి, స్టూడెంట్స్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇవన్నీ చదివేటప్పుడు ఏంటంటే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాం. మీరు ఏం చేయాలంటే మొదటిసారి క్లారిటీగా చదవాలి, రెండోసారి మళ్ళీ చదవాలి, మూడోసారి చదివి అందులో కాన్సెప్ట్ ఏంటని మీకు అర్థమైపోద్ది, ఓకేనా. ఆ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మీరు నోట్స్లో రాసుకుంటే బెటర్. మరి గమనిక, 2026 సంవత్సరానికి గాను 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ మారాయి. అవే క్యూరియాసిటీ పేరుతో మనకి లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా. బేసికల్గా 2025లోనే లాంచ్ చేశారు. కాకపోతే 2025లో జరిగే రైల్వే ఎగ్జామ్స్ ఏవి కూడా ప్రభావం అనేది వాటి మీద పడలేదు, ఓకే. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది రైల్వే ఎగ్జామ్స్ పడలేదు, ఎందుకంటే మధ్యలో వచ్చినాయి కాదు. 2026 సంవత్సరానికి మాత్రం కొత్త టెక్స్ట్ బుక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ మీద ఉంటుంది మనకి. కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా చదవండి. మరి ఆంధ్ర పుస్తకాలు ఎన్సీఆర్టీ ఒకటే, కానీ ఆంధ్ర పుస్తకాలు ఇంకా రావడానికి మోస్ట్లీ ఈ సంవత్సరం జూలై వరకు మనకి బుక్స్ అయితే అవైలబుల్లో ఉండవు, అంటే బైలింగ్వెల్లో. కాబట్టి ఎన్సీఆర్టీ పుస్తకాలు మార్కెట్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొనుక్కోవడం బెటర్. నేనైతే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, ఓకే, 3 క్లాసులో ఏవైతే క్యూరియాసిటీ పేరుతో వచ్చినటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయో వీటి యొక్క వీడియో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నటువంటి అభ్యర్థులకు, అదేవిధంగా నిరుద్యోగులందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో 99 రూపీస్తోనే ఏదైతే ఈ కొత్త సిలబస్ ఏదైతే 6th, 7th, 8th సంబంధించిన క్యూరియాసిటీ వీడియో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్ విత్ ప్రింట్ ఆప్షన్ 99 రూపీస్కే ఇవ్వడం జరిగింది. మరి ఇది కేవలం 1 డే, ఈ వీడియో మీరు చూసినటువంటి 1 డే 2 డేస్ దాకా మాత్రం అవకాశం ఉంటుంది. తర్వాత ఇది 199కి చేంజ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక తీసుకోండి. ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది, ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 పాఠాలు 5 సబ్జెక్టులు కూడా కొత్త పుస్తకాలు చాలా నీట్గా పొందుపరచడం జరిగింది. ఈ డేటాని నేను ఆల్రెడీ ప్రతిరోజు వీడియోస్ రూపంలో, షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు, ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కూడా మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ కాదు, టెక్స్ట్ మెసేజ్. నెంబర్ కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.